ఎక్కడైతే నేను త్రోవ తొలగిపోయాను అది నాకు గుర్తు చేయ, నన్ను క్షమించని పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి నీ కృపతోనే, ఏమన్నాడండి? నీ కృప అంటే ఏం కావాలి? మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే, మనం ఆరోగ్యం పొందుకోండి, ఏం కావాలి? దేవుని కృప. చెప్పండి అందరూ, ఏం కావాలి? దేవుని కృప. మనుషుల దయ, మనుషుల ప్రోత్సాహం కాదు మనకు కావాల్సింది. ఏది? దేవుని దయ, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని రక్తము, దేవుని శరీరము, దేవుని ఆత్మ, ఇవన్నీ మనకి కావాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నీ కృపతో ఈ చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అంగలారుస్తూ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్లు ఎవరు చూశారంట? దేవుడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసా. 8వ మాసంలో ప్రతి ఆదివారం ప్రార్థన వాక్యం కన్నీటి అనుభవం. ఇప్పుడు ఈ యొక్క 9వ మాసంలో నీ కన్నీళ్లు నేను చూసా. నీకు